మబ్బులోన మబ్బు వయ్యి కొండలోన కొండవయ్యే మబ్బులారు జోహల్లో ఎంజాల పెద్దరాములు గారికి చెబుతాలి రాములు ఆయన పేరు మీద ఆయన బిడ్డలు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు మన్వరాళ్ళు మల్లు అల్లుళ్ళు వాళ్ళ మన్మలు అందరూ దిగంజి ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని నేటి దినమున నువ్వు చర్యలుతున్నావా? అవునమ్మా. అమ్మ చెరుగమన్నా చెప్పు ఈ సంగతులు చెప్పు. ఆ యొక్క చెరుగమన్నా ఆ యొక్క మన తలమైసమ్మ తల్లిని కొనియాడు తల్లి. జై జై సర్వమతమ్మ తల్లికి. శారదని తలంచెదా శారదని తలంచెద శారదని పుస్తకం పుషేతను వంటి నేను తల్లిదండ్రులకు మొక్కల నేను ఇంకా చెప్పు చల్లని రాజా ఓ చందమామ చల్లని రాజా ఓ చందమామ చల్లని రాజా ఓ చందమామ చల్లని రాజా ఓ చందమామ చల్లని వాచలు ఓ చందమామ
వేరే చేపడికి వస్తాడు అప్పుడే. అయ్యా ఇప్పుడు బస్సు ఎక్కి కలిసి వస్తుంది. అమ్మా చెవిగమన్నా ఓ అని నాకు ఎదకొస్తుంది బర్రె మరక 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 నా యొక్క ఉన్నావుగా ఆ అమ్మ చెప్పేది దొరసారి నా యొక్క నామద్రేహం అనగా మాణిక్యాల దేవా ఎక్కడ అమ్మ మీది ఏ ఊరు ధవలంగాపూర్ పట్నం ధవలంగా మహారాజు సరే మంచిది ఏమంటావు ధవలంగా మహారాజు అయితే ధవలాంగ మహారాజు ధవలాంగపురి పట్నం మీది ధవలాంగ మహారాజు మా జనకుడు జనకుడు ధవలాంగదేవి మీ యొక్క మంగళమాదేవి అంట తల్లి నీకు పెళ్లి అయిందా కాలే అందుకే చెప్పాలి సార్ ఎందుకు సారి అని ఏది బారున్నట్టు పిల్ల ఓ అమ్మా అయితే కానీ నేను ఒక ముచ్చట మాది భూషక్రాపురి పట్నం ఇదివా మా రాజు నవబోజ రాజు నా పేరు దుష్ట బుద్ధి నీ ఏ పని పెట్టా ఇంటారు 4 లగ్గాలు చేసిన ఒక్కతన సంసారం చేస్తాను ఎందుకు చేస్తాడంటే ఇప్పుడు ఇడాకులు వేయనుకో పిల్లగాడు వస్తాడు ఆ పిల్ల ఏం చేస్తాడు భక్తులు ఎట్లా పిల్లగాడు మళ్ళీ 6 నెలలు మళ్ళీ ఇంకోటి వస్తాడు నిత్య కళ్యాణం పచ్చతాడు ఎప్పుడు పైసలు జేవునిండా గలగల గలగల అయితే అమ్మా నేను ఆ యొక్క వనాంతరములకు ఆటలు ఆడకపోతా ఆటలు ఆడబోతావా సరే పోయినా కదా ఆటవా సరే పోదాం పంచి పువ్వులు పోయు పంచి పువ్వులు పోయు జగదో నవేతానే పంచి పువ్వులు పోయు జగదో నవేతానే పంచి పువ్వులు పోయి మల్లెలు 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 మంచి శామంతులు మల్లెలు మల్లెలు మంచి శామంతులు నా జాజిలు పూలు దేవరే దేవరే నా జాజిలు పూలు దేవరే దేవరే పూరి దునికి వెళ్తానే ఎక్కడికైనా ఇంటికి అమ్మా ఏమేమి పూలు చూసాడంటావు నీ ఇష్టం వచ్చిన పూలు తీసుకో నాకు నచ్చిన పూలు నేను నచ్చే నా దగ్గర వాడు ఒక్కడే నస్తాను నాకు ఎర్రపోకలు అంటే సంపాయి పువ్వా
ఏమో నాకు తెలియదు. దాని పేరే ఎర్రపోకలు. గన్నేరు పువ్వు అనే అది ఎడబెట్టుకుంటా కాకే. నెత్తిరా. ఏమో మా కాకే బాగా చెప్తాను. సరే సరే ఇంకేమన్నా చూస్తావా? ఇంకా ఉన్నాయి మస్తు కానీ తట్టి చూస్తాడు ఏమది నాకు ఏం లేదా? అయితే ఒక ముచ్చట చెప్తి కదా, మాది భూచక్రాపురి పట్టణం, నా పేరు దుష్టమంత్రి. అయితే గో మీ నాయన ధవలంక మహారాజు దగ్గరికి పోయినా పిల్లగాడు మా అమ్మాయికి నచ్చితే నాకు నచ్చినట్టే కాబట్టి గో నేను మా ఫోటో తెచ్చిన ఒకసారి చూడు. తన్ను తన్ను అంటుండు, కాకపోతే జర్ర ముదురు నీళ్ళెక్కడి చేసుకో పట్టుకోయే. నేనేది పట్టుకో, నేను మొగోని నేనేది పట్టుకుంటా చూస్తా తెలుసు. అయితే మంచిగా అయితే మొదలే చెప్తున్నా, పెళ్లి అయిందా? పెళ్లి అయింది అదే చెప్తున్నా. 7 సంతానం 7 బిడ్డలే. మంచి బిడ్డలు. మీ నాయన ఒప్పుకుంటు నువ్వు ఒప్పుకుంటే ఇప్పటికి 32 వెళ్ళి 33 పడ్డాయట నీకు. జర నువ్వు కూడా ముదురు కంకం అవుతున్నావు అంటే ఎవరు శరదక్కలు అది కూడా ఒక్కడు వస్తాడు అని 22 నాదో ఎక్క 33 ఉంది, నాది ఎక్క 33 34 ఉంది. దగ్గర కోసం తెలుస్తుంది. అయితే మా యొక్క ఆచార ప్రకారం కూడా నీకు నచ్చితే కత్తికి భాషణం కట్టి కళ్యాణం చేసుకోవాలి. సరే మా యొక్క జనకుడు ఒప్పుకును కదా. నేను అంటే నీకా నచ్చేది మీ అయ్యక సంసారం చేసి నువ్వా మీ అయ్య? మా నాన్నకి నచ్చితే నాకు నచ్చినట్టే. కథ బాగుంది. తల్లిదండ్రుని మాట జబదాటి ఆడపురుషే గాని పురుషుడే గాని వేస్ట్. నేను కూడా పెళ్లి చేసుకునేప్పుడు 45 ఏళ్ల కింద నేను కూడా పెళ్లి ఇంతకుముందే అయ్యింది. అయినప్పుడు ఏం చేసి మా అమ్మ మా నాయన పోయిరు. ఇక మా అమ్మ నాయన పోయినాక నేను చూసేదాన్ని అక్కడ పోయి రా కిందకి పిల్లలు చూస్తాను పిల్లలు చూసేందుకు పోయి వచ్చారు. ఇక లెక్కలకు తీసుకొచ్చారు. ఇక నేను మా అమ్మ నాయన చూసాక నేను చూసేది ఏంటంటే నేను చూడలే. ఏ అందరు అన్నారు, ఏదో మా మైలారం అన్న కూడా అన్నాడు, ఏ నువ్వు చూడకుండా లేదు రా మీ అమ్మ నాయన చూసా అన్నాడు. ఏమి వాళ్ళు చూస్తే మా నాయన చూసుకుంటే నేను చూసినట్టు కదా అన్న. ఆయన ఏం చేసి చక్క కళ్ళు మూసుకున్నా కచ్చ పుస్తక నన్ను కూడా కట్టుకుంటున్నావా? అయితే ఆమె నన్ను చూసిందో చూడండి అది కళ్ళు మూసుకుంది. మళ్ళీ కానీ ఏం చేసారు, కోగా ఇంత పొడుగు గిలాసుల పాలు తెచ్చారు. పాలు తెస్తే చూస్తే బాగుంటుంది అంటే కళ్ళు మూసుకొని పట్టుకో. అది 3 రోజులు అయింది, 4 రోజులు పత్తలే కూడా పోయింది. నా పాస్ అయిపోతే అది సరే అని బ్రహ్మ రాశి అమ్మ చెలగమ్మన ఆ యొక్క బ్రహ్మ రాసిన మొదట రాసిన రాత తప్పదు ఎప్పటికైనా. కాబట్టి మా యొక్క జనకుడు ఇస్తానన్నాడు కదా, సరే నేను లగ్నం చేసుకుంటాను. మధువర్గ 43 పెయింట్ ఏమో తుమ్మితివి ఒక్క తుమ్ము లక్ష్యంగా తుమ్ము కానీ లేకుండా 3 తుమ్మితో 3 తుమ్ముతాయి 2 తుమ్మనే తుమ్మ 3 అద్దురు 1 2 తుమ్మి దండ వేసుకో వేసుకోనా ఏడా దీనికి నాకెందుకు ఈ కత్తి కూడా ఆయనదే. సేమ్ నన్ను చూస్తే ఆయన చూసినట్టే ఇది అయిపోతుంది. ఇంకా పట్టుకో నేను వేస్తా. ఈ కత్తిని చూస్తే నన్ను చూసినట్టే అంతే. ఆయన ముఖం లెక్కనే ఉంటది. నన్ను చూసినా నా కత్తి చూసినా నాది ఆయన ఒక్కటే తీయాలి. కూడా అట్టే ఉంటుందా? సటాల పట్టుకోకు కింద పట్టుకో పట్టుకో ఇది
రానే పెద్దది ఇది నా పుట్టది నేను నడిపిదాన్ని నీ బిడ్డలు మీ అమ్మ పిన్ని నా పూనలారా చిన్న బిడ్డ వామా ఇప్పుడే ఈరుతున్నాయి ఇంత ఉండరు అంటున్నా అట్టాను మరి ఇప్పుడే పుట్ట పిల్లలేనాయి కాదు. అరే పూనలారా మీ యొక్క జనకుడు ఎక్కడుందో తెలుసుకొని రమ్ము. ఇతని మొగలే తెలియదా నేనే చూసిన ఆయన కరెక్ట్ దానికి బయట వాళ్ళ దగ్గర పోయి ఏడు పిల్లలు ఎందుకు అంటాడు ఇలా సింగల్లేనైతే కానీ వామ్మ చేపించుకొచ్చురా పెండి మీరు ఇంకేం చేస్తే నాకు అంత చేత అవుతుంది నాది చేయించుకొచ్చావు బానే ఉంది ఆ. నా పిల్లల వద్ద తీసుకుపోయావా పిల్లల దగ్గర చూపించిన భక్త రిబ్బి 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 తాళం చేపిస్తూనే ఉంది వెనక ముందర అడుగుతూనే ఉంది వందనములు జనక వందనములు నీకు పదివేల వందనములు ఓ జనక అమ్మ తల్లులారా అమ్మ నేను ఒక వాక్యం తల్లి ఒక్క విషయం వదిలిస్తాను వింటారా తల్లి మీరు వింటారా? కానీ ఇట్లాగా ఇన్ని రోజులు ఏదో కాలం గడిపారు కానీ మీ యొక్క జనని మరణించిన పిదప మిమ్మల్ని వదిలి నేను ఏనాడు ఎక్కడ పోలే కానీ ఢిల్లీ రాజ్యంలో ఢిల్లీ రాజధానిలో నేను కప్పం కట్టడానికి వెళ్ళాలి కానీ మీరు కూడా లోన మమ్మ